మీరందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. తెలుసు కదా, వీడియో కనుక నచ్చిందంటే లాస్ట్ లో ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. ఈ వీడియో వచ్చేసి March 4th నా పెద్ద కొడుకు బర్త్డే రోజు అయితే షూట్ చేసుకున్నాను. పిల్లలకి ఎంత ప్లేస్ ఉన్నా కూడా అంతే ఇరుగ్గా ఉన్న జాగాల్లో పోయి వండుకుంటారు. ఒక కాడికి మా పెద్దోడు బెటర్ అనే చెప్పుకోవచ్చు. ఒక దగ్గర వండబెడితే ఇంకొక దగ్గర వండుకుంటాడు అంతే. ఇక మా బుడ్డదైతే మంచిగా నిద్రపోయింది. ఇక మా చిన్నోని చూసిర్రంటే షాక్ అవుతారబ్బా. బొంత మొత్తం ఖాళీగా ఉంది. అయిన సుఖ దాని మొత్తాన్ని వదిలేసి పోయి మంచం కింద అన్నాడు. పరదా అడ్డుగా ఉంది కదా, ఫస్ట్ నాకు కూడా కనిపించలేదు. ఏడుకోయిండబ్బా అని బయటకు పోయి చూసి మళ్ళీ ఇంట్లోకి వచ్చిన కాలు కనిపించింది. చూడగానే ఫస్ట్ నవ్వొచ్చింది, అంతేకాదు కొంచెం భయం కూడా అయింది. ఎందుకంటే ఎలుకలు తిరుగుతూ ఉంటాయి కదా. ఈ ప్రపంచంలో మనసుకు హాయిని అందించే, ఆనందం అనిపించే వర్డ్ ఏదైనా ఉంది అంటే గనక అది అమ్మనే. మొట్టమొదటిసారిగా నన్ను అమ్మ అని పిలిచి మా జీవితాలను ఆనందంగా మార్చిన నా పెద్ద కొడుకుకి హ్యాపీ బర్త్డే నాన్న. పిల్లలు పుట్టక ముందు లైఫ్ ఒక విధంగా ఉంటది, పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ ఇంకో విధంగా ఉంటుంది. ఎనీవే మొత్తానికి హ్యాపీ. ఫస్ట్ లో మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల విషయంలో నేను ఎంత టెన్షన్ పడ్డానో వాడు పుట్టిన తర్వాత అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినప్పటికీ నేను పాప కావాలనే కోరుకున్నాను. అలాగని కొడుకు పుట్టినందుకు ప్రేమేం తగ్గలేదు. ఎంతైనా పేగుబంధం కదా, అబ్బాయి అని తక్కువ ప్రేమ, అమ్మాయి అని ఎక్కువ ప్రేమ అలాంటిదేం ఉండదు. అందరూ నా బంగారాలే. మా వేదాంశ్ని స్కూల్లో వేసిన తర్వాత ఫస్ట్ బర్త్డే అప్పుడు బాగా జ్వరం ఉండే, అందుకే స్కూల్ కి పంపించలేదు. ఇంకా ఈ బర్త్డేకి మాత్రం స్కూల్లోనే జరుపుకోవాలని ఫిక్స్ అయిపోయిండు. రోజు బ్రష్ చేయరా అని నేను అడుక్కున్నా సరే చేయకపోయేది. ఈ రోజు వాడంతటే వాడి నాకు బ్రష్ అమ్మా అని అడుగుతున్నాడు. స్కూల్ కి వెళ్తాను, మా టీచర్స్ కి మా ఫ్రెండ్స్ కి చాక్లెట్స్ పంచుతాను అని ఎగ్జైట్మెంట్ లో ఉన్నాడు వాడు. లొకేషన్ ఎంత బాగుంది కదా, మార్నింగ్ టైంలో అయితే అసలు ఎంత ప్రశాంతంగా, చూడటానికి ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేను నేను. అది మాటల్లో వర్ణించేది కాదబ్బా. తొందరగా వంట చేద్దామని కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను. మా బుడ్డదైతే లేచింది. చందమామకి ఎంత ఏడుపు మానిపిద్దామన్నా సరే ఏడుస్తూనే ఉంది. ఇంకా ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఏడుపు మానింది. ఇంకా ఆ తర్వాత కూరగాయలు అయితే కట్ చేసేసాను. ఇంట్లకు బయటికి తిరుగుతుంటే కాళ్ళకి దుమ్ము అంటుకున్నట్టుగా దుమ్ము దుమ్ముగా ఉందనుకోండి, చిరాగ్గా అనిపిస్తుంది. మొత్తం ఊడ్చే టైం లేకపోయినా సరే కనీసం నడిచే ప్లేస్లో మాత్రం ఖచ్చితంగా ఊడ్చుకుంటాను. మా పెద్దోడు ఒక స్పెషల్ డేట్స్లో అయితే పుట్టిండు. 4th date 3rd month 2021. అంటే 1 2 3 4 అని మొత్తం లైన్గా వస్తాయన్నమాట. ఆ రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇక్కడైతే నేను మునక్కాయల సాంబార్ అయితే చేస్తున్నాను. సాంబార్ అనేది మన ఫేవరెట్ అన్నమాట. ఇంకో 4 ముద్దలు ఎక్కువగానే తింటాం. నాకు ఒకటి అస్సలు అర్థం కాదు, ఒక్కోసారి ఏమవుద్దంటే నేను తొందరగా 5 గంటలకే లేచి పనంతా పూర్తి చేసుకున్నా సరే హడావిడిగానే ఉంటది, పని తొందరగా అవ్వదు. అదే నేను లేట్గా లేచినాను అనుకోండి, చిటికెలో అయిపోతుంది పని. ఏ హడావిడి అంతేమో అనిపించదు. అదేంటో మరి, తొందరగా లేస్తే ఇంకా టైం ఉందిలే అన్నట్టు నిదానం చేస్తామో ఏంటో. ఒక సైడ్ కర్రీ చేసుకుంటా ఉన్నానా, ఇంకో సైడ్ పాలు పొంగిచ్చేసా. ఇప్పటి వరకు వీడియోస్ని కొంచెం లేట్ చేసుకుంటా, లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. షార్ట్స్ని అయితే అసలు ఎక్కువగా పట్టించుకోవటమే లేదు. ఇప్పటి నుంచి అయినా కొంచెం దృష్టి పెట్టి మంచిగా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. మారుతానో మళ్ళీ ఎప్పట్లాగా తయారవుతాను. పప్పు అయితే ముందుగానే కుక్కర్లో అయితే ఉడకబెట్టేశాను. రుబ్బే పని లేకుండా మెత్తగా ఉడికేసింది. ఎండాకాలం వచ్చిందంటే చాలు 2 ఐటమ్స్ గుర్తొస్తాయి. ఒకటి పచ్చి పులుసు, ఇంకొకటి అంబలి. అంబలి ఆల్రెడీ అందరూ స్టార్ట్ చేసిర్రు, కానీ ఇంకా మేము పిండే పట్టించుకోలేదు. ఇంకా పచ్చి పులుసు నార్మల్ కంటే అందులో పల్లీలు వేసి చేస్తే బాగుంటుంది, కానీ నిండుకున్నాయి. ఏంటో మనకి కావాల్సినవి అన్ని దూరంగానే ఉంటాయి. నా వాయిస్ ఒక వీడియోలో స్లోగా, ఒక వీడియోస్లో బాగా గట్టిగా అట్లా వస్తుంది కదా. ఎవ్వరూ లేరనుకోండి ఈ విధంగా ఉంటది, ఎవరో ఒకరు ఉన్నారనుకోండి అలా ఉంటది. అందుకే మాక్సిమం నేను ఎవ్వరు లేని టైంలోనే వాయిస్ ఇవ్వటానికి ట్రై చేస్తాను. ఇంకా మా పెద్దోన్ని అయితే రెడీ చేసేస్తున్నాను. మొన్న బట్టలు అయితే తీసుకున్నాం కదా బర్త్డే కోసమే. పెద్దోనికి ఒక్కడికే కాకుండా ఇంకా చిన్నోనికి పాపకి కూడా తీసుకున్నాము. సాంబార్ కొంచెం తొందరగా మసులుతుంది అన్నట్టు పెద్దగా పెట్టొచ్చి విని రెడీ చేస్తున్నానా, ఇంకా అక్కడ పొంగింది. నా బంగారాలు బాగున్నారు కదా. నాన్నగానికి హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే నాని అను. గుండుగాడు మంచోడే, గుండుగాడు మంచిగా మాట్లాడతాడు. గుండుగాడు పోలీసు అవుతాడు పెద్దగా అయినాక కదా. గుండు చెప్పు, గుండు హ్యాపీ బర్త్డే నాని. పోలీస్ 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 చెప్పు, పోలీస్ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే నాని. పప్పి గిఫ్ట్. ఇగో ఇంతగానం పొంగిచ్చిన అనుకుంటా
వంట చేసే ప్రతిసారి అనుకుంటా ఒక్క చుక్క కూడా కింద పడొద్దు, ఎప్పటికప్పుడు చూసుకుంటుందాము అని. స్కూల్కి టైం అవుతుంది, మునక్కాయలు ఉడకాలి కదా, లేట్ అయిపోద్ది అన్నట్టు కొంచెం పెద్దగా పెట్టినా, ఇక పొంగిపోయింది. ఇక చేసేదేముంది, క్లీన్ చేసుడు తప్ప. హ్యాపీ బర్త్డే నాని. హ్యాపీ బర్త్డే నాని. హ్యాపీ బర్త్డే నాని. తప్పు కదా. మా పిల్లలిద్దరిని చూసినప్పుడు నా చైల్డ్హుడ్ డేస్ అయితే గుర్తుకొస్తాయి తెలుసా. మా పెద్దోడు ఎక్కడికన్నా పోతున్నాడు అంటే చాలు మా చిన్నోడు వెనకాల పడతాడు. చిన్నప్పుడు నేను కూడా అంతే, మా అక్క ఎక్కడికన్నా పోతుందంటే చాలు మా అక్కెంట ఉరుకుతుంటి. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి పోయినా సరే వదలకుంటిని, వెనకాలనే పోతుంటి. కానీ మా అక్క నేను కలిసున్న రోజులు చాలా తక్కువ, అదొక్కటే కొంచెం బాధేస్తుంది. ఇక టిఫిన్ బాక్స్ అంతా రెడీ చేసేసి ఒక బాక్స్ లో అయితే చాక్లెట్స్ పెడుతున్నాను. మీ పిల్లల్ని, వాళ్ళ ఫ్రెండ్స్ ని, హోంవర్క్స్ ని, వీటిని అన్నింటినీ చూస్తుంటే మీకు మీ బాల్యం గుర్తొస్తుందా? నాకైతే నాకు రిలేటెడ్ గా మా పెద్దోడు ఏదైనా చేసిండు అనిపిస్తే చాలు ఇంకా నా బాల్యం అయితే నాకు గుర్తొస్తుంది. మా ఫ్రెండ్స్లలో ఇంకా కొంతమందికి మ్యారేజెస్ అవ్వలేదు. మ్యారేజ్ చేసుకున్న అందరికీ కూడా నడిచే పిల్లలు ఉన్నారు. ఇక మావోడైతే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత తీరిగ్గా ముగ్గు వేస్తున్నాను. అప్పటికే ఎండొచ్చేసింది. ఇప్పుడు ఏమో అంటారు అబ్బా, అంటే చలికాలం ఉన్నప్పుడేమో మాగిపోద్దు అంటారు. అంటే మార్నింగ్ టైం మొత్తం చాలా ఫాస్ట్ గా గడిచిపోతుంది, నైట్ టైం ఏమో లేట్ గా గడుస్తుంది అనమాట. కానీ ఇప్పుడేమో మార్నింగ్ మొత్తం లేట్ గా గడుస్తుంది, నైట్ తొందరగా అయిపోతుంది. ఇట్లా కళ్ళు మూసుకొని తెరిచేలోపు 4-5 అవుతుంది. ఏంటో గానీ ఈ మధ్య 3-3:30 కలగా మెలకు వస్తుంది, ఇంకా నిద్ర పట్టడం లేదు. అందుకు పని ఫాస్ట్ గా అయిపోతుంది. వాకిట్లో ఇష్టంగా ముగ్గు వేసి ఎన్ని రోజులైందో. ఈ రోజు పట్టి కల్లాపికి పేడ అయితే తెప్పించుకున్నాను. కొంచెం లేట్ గా లేచిన రోజు పేడ తీసుకురమ్మంటే ఈ టైంకి ఎవడైనా తెస్తాడా అన్నట్టు తీసుకురాడనమాట. ఉదయం కాస్త తొందరగా లేచిన టైంకి అడిగితే మాత్రం తెచ్చిస్తాడు. ముగ్గు ఎలా వేశాను, బాగుందా? ఈ రోజు అయితే నాకు టెంపుల్ కి వెళ్ళాలని ఉండే, కానీ అసలు వీలు పడదు. నాకు కాదు, మా పెద్దోనికి, మా వారికి. మా పెద్దోడేమో 8 స్కూల్కి వెళ్ళిపోవాలి, ఇంకా మా వారేమో 5:30కి కోలపారం దగ్గరికి వెళ్తే మళ్ళీ 8:30, 9, 10 గంటలకు ఇంటికి వస్తాడు. ఈ రోజు వాళ్ళ కొడుకు బర్త్డే ఉంది కదా, అందుకని వాడు స్కూల్కి వెళ్ళక ముందే ఇంటికి వచ్చి వాడిని కాసేపు రెడీ చేసి స్కూల్కి పంపించి మళ్ళీ వెళ్ళిపోయాడు. మా పెద్దోన్ని మా వారు వాళ్ళ డాడీ లాగా ఫీల్ అవుతాడు. ఇక మధ్యాహ్నం టైంలో అయితే పాత్రలు శుభ్రం చేసేసి బట్టలు వాషింగ్ మిషన్ కేసి ఆరేసి కాసేపు పాపతో ఆడుకొని కాసేపు పడుకుందామని ట్రై చేశాను, కానీ నిద్ర రాలేదు. ఫోన్ ఎత్తుకుంటా టైం పాస్ చేసిన. ఇంకా తర్వాత బయటకు వచ్చి ఫ్రిడ్జ్ తెరిచి చూస్తే వాటర్ మెలన్స్ కనిపించినాయి, ఇంకా అవైతే కోసుకొని తింటున్నా. ఈ టైంలో మనం నీళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి, లేకపోతే ఇక అంతే ఈ ఎండలకు. పిల్లలు కూడా వాటర్ ఎక్కువగా తీసుకోరు కాబట్టి వాళ్ళకైతే వాటర్ మెలను ఖచ్చితంగా ఇస్తూ ఉండటం బెటర్. ఈ ఎండాకాలంలో అయితే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ అయితే ఎక్కువగా తీసుకోవాలి. మా బుడ్డది తింటదంటారో. మా ఆయనకి చూపించుకుంటా చెప్పుకుంటా చెత్త బుట్టలో అయితే వేస్తున్నాను. అదే వాటర్ మెలన్ ఉంటాయి కదా అవన్నమాట. ఎందుకంటే వాళ్ళు తిన్న తర్వాత వాకిట్లోనే పడేస్తారు. వాకిట్లో పడేయొద్దు, ఇలా డస్ట్బిన్ లో వేయాలని చెప్పి చూపిస్తారు. మా నాన్న మహబూబ్ నగర్ నుంచి కుంభమేళా, కాశీ, అయోధ్య అన్ని వెళ్ళొచ్చారు స్కూటీ మీదనే. అదే వేయించాడనమాట స్కూటీకి. మా వారు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ స్కూటీనే కొనుక్కున్నాడు. నేను అప్పుడు నేర్చుకోలేదు. అంతెందుకు, నాకు పెళ్లి అవ్వక ముందు నుంచి మా నాన్న స్కూటీనే వాడుతున్నారు, అయినా కూడా నాకు స్కూటీ రాదు. చాలా మంది గర్ల్స్ కి స్కూటీ అంటే ఒక ఎమోషన్ కదా, నేర్చుకోవాలని ఉంటది. నాకు కూడా ఇష్టం, కానీ చాలా భయం. రోడ్డు మీద కనీసం సైకిల్ కూడా తొక్కలేని భయస్తురాల్ని నేను పోయి వాళ్ళకు గుద్దుతానా, వాళ్ళొచ్చి నాకు గుద్దుతారా అని భయం. వాటర్ మెలన్స్ ఏడా తీసుకొచ్చిండో తెలియదు కానీ మస్తు తీసుకొచ్చిండు. ఇక ఇట్లా బుజ్జగించి మా బుడ్డదాన్ని వండబెట్టిన, స్నానం చేపించి పడుకోబెట్టిన. ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా ఇది సాయంత్రం అన్నమాట. సాయంత్రం చేసుకోవాల్సిన పనులన్నీ చేసేసుకున్నాను. కర్రీ అయితే లేదు, కాకరకాయ చేద్దాం అన్నట్టు కాకరకాయ పొట్టు అయితే గీరుతున్నాను. కాకరకాయ పొట్టు అలాగే వేసామనుకోండి చేదు ఎక్కువగా అనిపిస్తుంది, అందుకని నేనైతే గీర్ చేసుకుంటా. కాలీఫ్లవర్ ఏమో మేము మంచూరియా చేసుకుందాం అనుకున్నాము, కానీ టమాటా సాసు ఏవీ లేవు. బజ్జీల లాగా అయినా వేసుకుందాం అన్నట్టు ఇంకా కాలీఫ్లవర్ ని కూడా కట్ చేస్తున్నాం. నేను ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేద్దాం అనుకున్నాను. ఒకవైపు వంట చేయాలి, ఇంకొక వైపు డెకరేషన్ చేసుకొని బర్త్డే కూడా అయిపోగొట్టేసేయాలి. ఇక ఈ
ఈ రోజు అయితే మేము స్పెషల్స్ అంటూ ఏమీ వండుకోలేదు. మేము మా పెద్దోని తొట్లే 21 days కి చేసినాము. అప్పుడు కొంచెం గ్రాండ్ గా అందరినీ పిలిచి చేసుకున్నాము. ఆ తర్వాత పెద్దగా ఫంక్షన్స్ అంటూ ఏమీ చేయలేదు, మామూలుగానే చేసుకున్నాము. నాకు తెలిసినంత వరకు పెద్దగా ఫంక్షన్లు చేసుకునే కంటే చిన్నగా చేసుకోవటమే చాలా బెటర్ అండి. ఫంక్షన్లు అంటే ఉన్నది ఒడిసిపోవడం తప్ప ఇంకా ఏమీ ఉండదు. మేము మా ఓన్ తొట్ల చేసిన తర్వాతనే అనుకున్నాము ఇంకా ఇప్పట్లో ఏ ఫంక్షన్లు కూడా పెద్దగా చెయ్యొద్దబ్బా అని. ఇక్కడైతే నీళ్లు పెట్టి అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసి నీళ్ళు అయితే మరిగించాలి. అయితే కాకరకాయని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి పిండితే నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళంతా బయటికి పోయిన తర్వాత కర్రీ చేసుకుంటే గనక చేదు ఉండదంట. అలా చేద్దామని నేను మస్తు ట్రై చేసిన, కానీ ఎంత గట్టిగా పిండినా ఒక్క సుక్క నీరు వస్తలేదు. ఇంకా నా బలం సరిపోదు, ఇప్పుడు అంత టైం కూడా లేదు అన్నట్టు ఇంకా అలాగే పొయ్యి మీద అయితే వేసేస్తున్నా. నీళ్లు మసిలిన తర్వాత కాలీఫ్లవర్ ని ఆ నీళ్ళల్లో అయితే వేసి కాసేపు ఉడికించాలి. మా వాళ్ళు అయితే డెకరేషన్ కోసం బెలూన్స్ అయితే ఊదుతున్నారు. ఎలాగో బర్త్డేస్ కి అప్పుడప్పుడు ఫంక్షన్లు చేసుకుంటూనే ఉంటాం కదా, కనీసం ఈ బెలూన్స్ కి గాలిగొట్టనికే ఒకటి పంప్ లాగా ఉంటది కదా, ఈసారి అది తెచ్చుకోవాలబ్బా. ఎన్నెన్నో కొంటాం గానీ అది మాత్రం మర్చిపోతాం. కాకరకాయ ఇంకో పక్కన అయితే వేద్దాం అనుకున్నాను. నాన్న అయితే చాయ్ పెట్టుకున్నాడు, అందుకే ఇంకా ఆ కాస్త టైంలో బెలూన్స్ అయితే ఊదుతున్నా. పిల్లల కోసం పెద్ద ఫంక్షన్స్ చేయలేకపోయినా చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అంతేకాదు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ హ్యాపీనెస్ కోసం వాళ్ళ ముఖంలో నవ్వు చూడటానికే మనం కష్టపడేది కదా. కాకరకాయలో అయితే చాలాసేపు ట్రై చేశాను వాటర్ మొత్తం పోయిద్దేమోనని, కానీ నా వల్ల అయితే కాలేదు. ఒక కాటన్ క్లాత్ లో పెట్టి పిండితే గనుక పోతాయంట వాటరు, కాకపోతే ఇప్పుడు అంత టైం కూడా లేదు. కాలీఫ్లవర్ అయితే బాగా ఉడికిపోయింది, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. డెకరేషన్ కోసం ఊకే ఇబ్బంది పడకుండా ఈ బ్యానర్ తీసుకొని మేము మంచి పని చేసినాం. అంటే బ్యాక్గ్రౌండ్ మంచిగా కనిపించే ఇది బాగా ఉపయోగపడుతుంది. నాకు ఒక డౌట్ నాకు అడగాలనిపిస్తుంది, నా ఒక్కదానికే పాప ఉంది, నా ఒక్కదానికే బిడ్డ ఉంది అన్నట్టు నేను ఎప్పుడైనా ఫీల్ అయినట్టు మీలో ఎవరికైనా అనిపించిందా? నేనైతే ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదు. ఇంకా నా పాప గురించి చెప్పుకుంటా అవి ఇవి ఏమైనా వీడియోస్ చేశానంటే గనుక ప్రతి తల్లికి ఉంటుంది కదా ఆ ప్రేమ, ఇప్పుడు నా మీద మా అమ్మకి కూడా ఉంటుంది కదా. ఇక్కడైతే బ్యానర్ కి పైన బెలూన్స్ అయితే కట్టేసినాము. ఇంకా లుక్ ఇంతే, చూడటానికి సింపుల్ గా బాగుంది, ఎటువంటి గజిబిజి లేకుండా చూడటానికి సింపుల్ గా మంచిగా అనిపించింది. కేక్ అయితే మా ఆయన ఒకటి తీసుకొచ్చిండు, మా ఆయన వాళ్ళ తమ్ముడు ఒకటి తీసుకొచ్చిండు. ఇక్కడైతే ఇంకా ఎవరు రాలేదు కదా, అంతలోపు వీటిని తడిపైన పెట్టుకుందాం అన్నట్టు కాలీఫ్లవర్ ని తీసి ఒక గిన్నెలో అయితే వేసేస్తున్నాడు నాన్న. వీటిలో శనగపిండి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అన్ని కలిపేసుకొని పక్కకు పెట్టేసుకుంటే కొంచెం నానుద్ది. శనగపిండి చెప్పినా అది కూడా వేసుకున్నాం, మొక్కజొన్న పిండి కూడా వేసుకున్నాం. 2 కేకులు ఉన్నందుకు మా చిన్నోడు నాది కూడా బర్త్డేనేమో అందుకే నా కోసం కేక్ తెచ్చిర్రు అనుకుంటున్నారు. మా చిన్నోడితో మామూలుగా ఉండదు. బర్త్డే నీది కాదు. ఎవరన్నా రేపు మా గుండుగాన్ని చూస్తే ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాడికున్న డేర్లో నాకు సగం కూడా లేదు. నేను అంత ధైర్యంగా లేకపోయినా నా కొడుకైనా అంత ధైర్యంగా ఉన్నందుకు హ్యాపీగా ఉంది. పెద్దోడు నాలాగా అవుతాడు, సైలెంట్ అంటే మేము చేసే పనులు మేము చేసే హార్డ్ వర్క్ ఏదైనా సరే ఎవరికి కనిపించదు. మిట ఆడేటోళ్ళు ఏం చేయకపోయినా కనిపిస్తుంది, సైలెంట్గా ఉండి ఎంత చేసినా కనిపించదు. మా గుండుది హ్యాపీనెస్ వాడి మాటలు వాడిని చూసిరా అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. ఎవరి బర్త్డే అయినా సరే యానివర్సరీ అయినా సరే ఏదైనా సరే కేక్ కట్ చేయాల్సింది మాత్రం మా చిన్నోడే. మా చిన్నదానికి నిద్ర వస్తుంది అందుకే ఊకే నుసులుతుంది, అసలు నిలబడనియనిస్తలేదు నన్ను. వీడియోస్ తీసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మేము కనిపించేలాగా తీస్తే బాగుంటుంది, కాకపోతే మా ఇల్లు ఇరుగ్గా ఉంటుంది కాబట్టి అలా తీయటానికి కుదరదు. మా గుండైతే మీరు కట్ చేసి నాకు పెట్టేదేంది, నేనే కట్ చేసుకొని తింటా అని చాకును వదులుతలేడు. మా పెద్ద బాబుకైతే మస్తు దగ్గుంది, వానికి తినిపియాలన్నా కూడా మాకు భయం అవుతుంది. చిన్నోనికి దగ్గున్నా సరే వాడైతే ఊకునేటోడు కాదు. పిల్లలు హ్యాపీ, మేము కూడా హ్యాపీ.
ఆయమని ఇలాగే చెప్పొచ్చానికి నేను అంగన్వాడికి చదువుకుంటున్నా నేర్చుకుంటున్నా మా అమ్మ నన్ను స్కూల్కి పంపుతుంది ఉంటాను బాయ్ నా ప్రేమ ఎప్పుడు మీ మీద ఉంటుంది బాయ్ లైక్ చేయండి. వాడు మాట్లాడింది అర్థం కాదేమోనని టెక్స్ట్ ఇచ్చాను. కొంతమంది కామెంట్ చేస్తారు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండటం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అని. కానీ చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉండే లక్షణం ఇది. లేని దానికోసం ఆరాటపడి బాధపడే కంటే ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండటం మంచిదే కదా. ఒక రీల్ అయితే చాలా వరకు చాలా మంది చూసే ఉంటారు. నడిచే వాళ్ళకి సైకిల్ కావాలి, సైకిల్ ఉన్న వాళ్ళకి బైక్ కావాలి, బైక్ ఉన్న వాళ్ళకి కార్ కావాలి. ఇక అంతే అబ్బా, ఏది ఉన్నా సరే దానికంటే కొంచెం వేరే వాళ్ళ దగ్గర ఉన్నది కావాలనుకుంటారు. అది మనిషి లక్షణం. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండటం నిజమైన ఆనందం అండి. గొప్పలకోతే అప్పుల పాలు, అప్పులైతే తిప్పలు తప్పవు. నాకైతే ఒక 100 రూపాయలు అప్పు చేయాలన్నా ఒక్కొక్కసారి చాలా భయం వేస్తుంది. ఎందుకంటే మన దగ్గర లేని టైంలో వాళ్ళు ఎక్కడ అడుగుతారో అని. అలాంటి టైంలో లేవు అని చెప్పాలంటే మస్తు మొహమాటం నాకు. 2 అన్నయ్యలతో ముద్దుల చెల్లి ఒక 2-3 ఫోటోలు దిగింది. ఇప్పుడున్న జనరేషన్ లో మనం కావాలనుకున్నది కొనుక్కోవటం చాలా కష్టం. కాబట్టి మన దగ్గర ఉన్న చిన్న చిన్న వాటిల్లోనే, చిన్న చిన్న విషయాల్లోనే ఆనందం వెతుక్కోవాలి. ఎంసీఏ అండి మనము, అంటే మిడిల్ క్లాస్ అమ్మాయిలం. ఎంసీఎఫ్ కూడా ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అత్తమ్మ వాళ్ళ చిన్నబ్బాయి రమ్మంటే అస్సలు రాలేదు. ఏమైందో ఇంతసేపు ఇక్కడే ఉన్నాడు. కరెక్ట్గా కేక్ కట్ చేసే టైంకి వెళ్ళిపోయాడు. మా చిన్నోడైతే మా ఇంట్లో కంటే కూడా ఎక్కువగా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. కొందరు పిల్లలు మన ఇంట్లో కాకుండా వేరే వాళ్ళ ఇంట్లో పడుకోవాలంటే ఆలోచిస్తారు కదా. కానీ మా చిన్నోడు అట్లా కాదు, పోతాడు మంచిగా వండుకుంటాడు. ఇవతల వండుకోవాలన్నా అవతల వండుకోవాలన్నా బాగా ఆలోచించి వాడి మైండ్ కి ఏది తోస్తే అది చేస్తాడు. మా ఫ్యామిలీ పోస్టర్ ఇది బాగుంది కదా. 5 మంది మీ ఇట్లా ఒక్క ఫ్రేమ్లు ఉంటే చూడటానికి మా 2 కళ్ళు సరిపోవు. ఎందుకంటే ఫొటోస్ దిగే టైంలోనే ఎక్కువగా ఉంటాం. బర్త్డేని మా కాడికే జరుపుకున్నప్పటికీ హ్యాపీగా తొందరగా హాయిగా గడిచిపోయింది. మనం జరుపుకునే చిన్న చిన్న ఫంక్షన్లే మనకు పెద్ద పెద్ద ఆనందాలు. ఒకటి చెప్పటం మర్చిపోయాను, రింగ్ లైట్ స్టాండ్ ఆర్డర్ పెట్టుకున్నానని చెప్పాను కదా. ఏదో కొంచెం లింక్ ఇవ్వమని అడిగారు. అయితే అది కొంచెం ఇష్యూ ఉందన్నమాట. అది ఒకవేళ సాల్వ్ అయింది అనుకోండి హ్యాపీగా చెప్తాను, సాల్వ్ కాలేదనుకోండి సాడ్ గా చెప్తాను. ఇంకా అందరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత బజ్జీల కోసం అని పిండి అయితే తడిపి పెట్టినాం కదా, అవైతే వేస్తున్నాము. ఇందులోనే కాలీఫ్లవర్ కూడా వేసినాము. సేమ్ ఇవైతే టేస్ట్ మంచూరియా లాగానే ఉంది. జస్ట్ ఇంకా ఇవి ఫ్రై చేసి ఆ టమాటో సాసు, ఉల్లిగడ్డ, సోయా సాసు అవన్నీ వేసి ఫ్రై చేసుకొని ఇవి అందులో కలిపితే కనుక మంచూరియా అయ్యేది. ఇంకా అవన్నీ లేవు కాబట్టి జస్ట్ ఇట్లా బజ్జీలాగానే తిన్నాం. నా పెద్ద కొడుకు అయితే ఈరోజు చాలా హ్యాపీ. కాకపోతే వాడి కోసం నేను తీసుకుందాం అనుకున్నది మాత్రం తీసుకోలేదు. పిల్లలు అడిగిన ప్రతిదీ మనం కొనివ్వలేకపోవచ్చు, కనీసం చిన్న చిన్నవైనా కొనిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్. ఓకే అబ్బా, మా డే అయితే ఇలా గడిచిపోయింది. ఈ రోజు అయితే హ్యాపీగా గడిచిపోయింది. వీడియోని మీరు ఏదైనా వర్క్ చేసుకుంటూ గానీ వంట చేసుకుంటూ గానీ చూడండి, చిటికెలో మీ పని అయిపోద్ది. అంతే కదా, ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ ఏదైనా వింటూ వర్క్ చేసుకున్నామంటే అసలు వర్క్ చేసుకున్న ఫీలింగే ఉండదు. పని చిటికెలో అయిపోయినట్టుగా అనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ టైం మంచూరియా ట్రై చేద్దాం. మంచూరియాకి కావాల్సినవి మెయిన్ గా టమాటో సాస్ లేదు. నెక్స్ట్ టైం అది తెచ్చుకొని ట్రై చేద్దాం. ఇక ఉంటానండి, ఇంతే వీడియో, బాయ్.